జై శ్రీమన్నారాయణ. అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి రాజభవనములోనికి అదిగో భరతుడు ప్రవేశించాడు. అక్కడ ఒక దివ్యం రాజాసనం వ్యంజనం చిత్రమే వచ, అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి సింహాసనం ఉంది. ఆ రాజభవనములో చామరాలు ఉన్నాయి, తెల్లని గొడుగు ఉంది. అయితే భరతుడు ఆ సింహాసనములో తాను కూర్చోకుండా తన మంత్రులతో పాటు ఆ సింహాసనానికి ప్రదక్షిణ చేశాడు భరతుడు. ఎందుకని? ఆ సింహాసనములో రాముడే కూర్చున్నట్టుగా, ఆ సింహాసనములో రాజుగా ఉన్నటువంటి రాముడే కూర్చున్నట్టుగా భావిస్తూ ఆసనం పూజయామాస రామాయ అభిప్రణమ్య చ, రాముడిని పూజించాడు మనస్సులోనే. ఆ సింహాసనంలో కూర్చున్నటువంటి శ్రీరామచంద్రుణ్ణి మనస్సులోనే భరతుడు పూజించాడు. మనస్సులోనే స్వామికి ప్రణామము చేశాడు, చామరములతో సేవ చేశాడు. ఆ తర్వాత మంత్రులందరూ కూర్చునేటటువంటి ఆసనములో వెళ్ళి కూర్చున్నాడు భరతుడు. ఆ ప్రధాన సింహాసనములో రాముడే ఉన్నట్టుగా ఆనందముతో అనుభవిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుణ్ణి భరతుడు. ఆ తర్వాత పురోహితులు మంత్రులందరూ కూడా వరుస క్రమములో భరతుడితో పాటు కూర్చున్నారు. ఇక భరద్వాజ మహర్షి వీరందరికీ కూడా అద్భుతమైనటువంటి విందు చేయాలి అని సంకల్పం చేసుకున్నాడు కనుక భరద్వాజ మహర్షి ఆజ్ఞతోని అప్పుడిక ఆ భరతుడి దగ్గరికి కొన్ని నదులు వచ్చాయి. ఏమిటా నదులు అంటే పాయసాలతో నిండి ఉన్నటువంటి నదులు భరతుడి ఎదురుగా పారుతూ భరతుడిని సేవిస్తూ ఉన్నాయి. ఆ నదులకి అటువైపున ఇటువైపున తీరాలలో సుందరమైనటువంటి దివ్యమైనటువంటి భవనాలు ఏర్పడ్డాయి. ఆ క్షణంలోనే బ్రహ్మచేత పంపబడినటువంటి 20,000 మంది స్త్రీలు దివ్యాభరణాలు దాల్చి ఆ భరతుడి దగ్గరికి వచ్చారు. ఇక కుబేరుడు కూడా పంపించాడు మరొక్క 20,000 మంది స్త్రీలు. వాళ్ళంతా కూడా బంగారము, మణులు, ముత్యాలు, పగడాలు ఇట్లాంటివన్నీ అలంకారం చేసుకొని భరతుడికి భరత సైన్యానికంతటికీ కూడా సేవ చేయటం కోసం వచ్చారు. తుంబురుడు వచ్చాడు, గంధర్వులు వచ్చారు. భరతుని ఎదురుగా తుంబుర గంధర్వులందరూ కూడా పాడుతూ ఉన్నారు. అప్సరసలు వచ్చి భరతుడి ఎదురుగా ఆడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు భరద్వాజ మహర్షి అంటే భరతుడిని ఇంకా పరీక్షిస్తూ ఉన్నాడు. భరద్వాజ మహర్షి భరతుడిలో రాముడి మీద ఎంత గాఢమైన ప్రేమ ఉందో తెలుసుకుంటున్నాడు భరద్వాజ మహర్షి. అందుకని అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. అన్ని రకాల పూలమాలలు వచ్చాయి, దేవతలంతా వచ్చారు. చిత్రరథుడి ఉద్యానవనమంతా కూడా భరతుడి ముందే ఉంది. భరద్వాజ మహర్షి ఆజ్ఞ చేత మారేడు చెట్లు మధ్యలు వాయిస్తున్నాయి, తాండ్ర చెట్లు తాళం వేస్తున్నాయి, రావి చెట్లు నాట్యమాడుతున్నాయి. మిగతా చెట్లన్నీ కూడా మనుషులు తిరిగినట్టే అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని చెట్లయితే స్త్రీల రూపాలను దాల్చి భరత సైన్యములో ఉన్నటువంటి సైనికులందరికీ కూడా చెబుతూ ఉన్నారు, త్రాగేవారు యథేచ్ఛగా త్రాగండి, తినేవారు యథేచ్ఛగా తినండి అంటూ ఆ స్త్రీలంతా సైనికులతో చెబుతూ ఉన్నారు. అప్యేకం ఏకం పురుషం ప్రమదాహ సప్తచ అష్టచ, అద్భుతమైనటువంటి ఆ నదీ తీరములలో ఒక్కొక్క సైనికుడికి ఒక 7-8 మంది స్త్రీలు కలిసి వారికి నలుగు పెడుతూ స్నానాలు చేయిస్తూ ఉన్నారు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.